ఇదే ఉత్తర కాశీ. ఇప్పుడు మనం ఏదైతే కాశీ చూస్తున్నామో భవిష్యత్ కలియుగాంతంలో ఒకవేళ గంగా నదిలో కాశీ మునిగిపోతే ఇదే భవిష్యత్ కాశీ అని అన్నారు. అలాంటి ఒక అద్భుత ఆలయంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఎంట్రన్స్లోకి రాగానే ముందుగా కనిపించేది ఈ గుడి. ఈ గుడి లోపల ఉండేది అత్యంత పవర్ఫుల్ త్రిశూలం, అతి భారీ త్రిశూలం. చూసారుగా, ఈ త్రిశూలంకి ఒక గొడ్డలి కూడా ఉంది, అదే పరశురాముడి గొడ్డలి. దీనికి చాలా పవర్ఫుల్ స్టోరీ ఉంది, అది మాట్లాడదాం. విఘ్నేశ్వరుడు. ఆలయ ప్రాంగణంలో మీరు చూస్తే శనీశ్వరుడి విగ్రహం ఉంటుంది, అలాగే అత్యంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మహాశివలింగం, దాని వెనకాలే విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం కూడా ఉంది, చూడండి. దేవతా విగ్రహాలన్నీ చూసుకొని ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చాం. ముందుగా నందీశ్వరుడు, ఇదే ప్రధాన ఆలయం ముఖద్వారం, ఉత్తర కాశీ విశ్వేశ్వరుని ఆలయం. ఇక్కడ పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి అంటారు. శివలింగం నార్మల్గా ఉండదు, దక్షిణాన్ని కొంచెం వంగు ఉంటుంది, అందుకే దక్షిణాముఖ్ అని కూడా అంటారు. కానీ లోపల శివలింగం చాలా బాగుంది, ఆ పరమేశ్వరుని రూపం. కాకపోతే లోపలికి కెమెరా అలౌడ్ లేదు, అందుకే మీకు చూపించలేకపోయాను గర్భగుడి లోపలిది. విగ్రహం మేము చూస్తున్న వాటర్ అది. ఇదే ఆలయం, ప్రధాన ఆలయం. ప్రధాన ఆలయంకి ఎదురుగా మీరు చూస్తే ఇందాక మనం చూసాం కదా అమ్మవారి త్రిశూలం, ఆ ఆలయం. దానికి అదేంటంటే పూర్వం ఇక్కడ హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఋషుల్ని మునుల్ని ఒక రాక్షసుడు ఇబ్బంది గురి చేసేవాడని, కారణం లేకుండా వాళ్ళని చంపేస్తూ చాలా నరకం చూపించేవాడని, అతన్ని సంహరించడానికి ఆదిపరాశక్తి పూనుకొనగా ఆ తల్లి వాడిని సంహరించడం కష్టతరమైన తరుణంలో మహాశివుడి యొక్క త్రిశూలాన్ని, అలాగే శ్రీ విష్ణు యొక్క సుదర్శన చక్రాన్ని, పరశురాముడి యొక్క గొడ్డల్ని, ఈ మూడింటిని కలిపి ఒక మహా త్రిశూలాన్ని తయారు చేసి ఆదిపరాశక్తికి అందించారంట. ఆవిడ ఆ త్రిశూలాన్ని వాడి మీదకి ఇసరగానే వాడిని ఆ త్రిశూలం సంహరించి ఇక్కడ ఈ ఆలయం ముందు బలంగా పాతాళలోకానికి దిగిందంటది. ఆ త్రిశూలం ఇంకా కింద భాగం పాతాళలోకంలో ఆదిశేషుడి తలపైన ఉందంట. సో దాన్ని ఎవరైనా ఎంత బలవంతుడైనా దాన్ని కదపాలని చూస్తే కదలదు. కానీ ఎవరైనా భక్తుడు నిశ్చల మనస్సుతో ధ్యానించుకొని దాన్ని టచ్ చేస్తే అది వైబ్రేట్ అవుతుందంట. అంతటి అద్భుతమైన త్రిశూలం అది.
ఇక్కడున్నటువంటి ప్రతి శివలింగంలోనూ జీవం ఉంటుందంట. సాధారణంగా మనం నీళ్లు వేస్తే శివలింగం తడిగా ఉంటుంది, కానీ స్వచ్ఛందంగా శివలింగాల్లోంచి నీళ్ళు వస్తుందంట. ఇక్కడ ఆ నీరు అలా వస్తూనే ఉంటుందంట. అలాగే ఆ మందిరం పక్కన ఇంకొక రామాలయం కూడా ఉంది, ఇదే అది. ఇలా ఈ దేవాలయాలను చూసుకొని బయటకు వెళ్ళిన తర్వాత పక్కన ఇంకో పాత శివాలయం ఉందంటే అక్కడికి కూడా వెళ్ళాను. ఇదే అది. ఇక్కడ చూడండి, ఎదురుగా మీరు చూస్తే పార్వతీదేవి, ఆ మహాశివుడి శివలింగం, పార్వతీదేవి విగ్రహాలు ఇవి. అక్కడ చూసారా చిలిపి చేష్టలో. అలా మెల్లగా మందిరంలోకి ప్రవేశిస్తే ఇదే శివలింగం. ఇంకా శివలింగాన్ని దర్శనం చేసుకొని అలా మళ్ళీ ప్రధాన మందిరం దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఏవో ప్రవచనాలు అవి ఆ కార్యక్రమం జరుగుతుంది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది పల్లకి. ఎందుకంటే శివుడి ఆదిపరాశక్తి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఆ విగ్రహాన్ని ఊరేగిస్తారంట ఆ పల్లకి. ఇంకా అన్నీ చూసుకొని బయటకు వచ్చేసాను. బయటంతా కూడా షాపింగ్ ఏరియా. ఇదంతా టెంపుల్కి వెళ్ళే దారంతా మీకు షాపింగ్ ఏరియా ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఈ షాప్స్ ఏం లేవు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. రిటర్న్ వెళ్ళేసరికి మొత్తం ఓపెన్లో ఉన్నాయి. షాపింగ్ ఏదైనా చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదేదో ఫ్రూట్, ఇది పండు ఏంటో సరిగ్గా తెలియదు, కానీ అక్కడ కనిపించింది, విచిత్రంగా కనిపించింది అని చెప్పి టేస్ట్ చేద్దామని ట్రై చేశా. బాలా. ఇంకెక్కడ స్పెషల్ ఏంటంటే మారేడికాయ జ్యూస్ దొరుకుతుంది. రేర్గా ఉంటాయి అలాంటి జ్యూసెస్. సో అది ట్రై చేద్దామని చెప్పి ఎదురుగా రెడీ చేస్తున్నారు చూసారా, అదే మారేడికాయ జ్యూస్. అలాగే అది ఇదేదో వెరైటీగా ఉంది. ఇది చేదు వగర స్వీట్ మారేడండి ఇది.
ఇదంతా పార్కింగ్ ఏరియా. సో టోటల్గా చూస్తే ఇదంతా పార్కింగ్ ఏరియా టెంపుల్కి వచ్చే వాళ్ళకి. డిఫరెంట్ ఆయిల్స్ అంటే మరి నిజమో కాదో తెలియదు మనకి. మార్కెట్ ఏరియా నుంచి అలా కొంచెం ముందుకెళ్తే ఇంత పెద్ద షాపింగ్ ఏరియా ఉంది అక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా వెరైటీ షాప్స్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ నేను పార్కింగ్ ఏరియాలో మా వెహికల్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వచ్చాను, టిఫిన్ చేద్దాం చూస్తే ఎక్కడ ఏమీ కనిపించలేదు. సో యాక్చువల్గా అక్కడ దొరికేది ఏంటంటే మార్నింగ్ బర్గర్లు, పిజ్జాలు ఇవి దొరుకుతాయి, మ్యాగీలు. సో అవి మన వల్ల కాక ఇదేదో వెరైటీగా ఉందని మిక్చర్ షాప్కి వచ్చాను. డిఫరెంట్ మిక్చర్స్తో ఏదో తయారు చేస్తున్నాడు. సరే టేస్ట్ చూద్దాం అని చెప్పి. అలాగే ఇదే ఉత్తరకాశీ వీడియో. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చైతు ఎక్స్ప్లోర్స్కి మీ సపోర్ట్ అందజేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.